నమస్తే అందరికీ, నేను మీ మధు కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాథ్స్. ఈరోజు మనం నా యొక్క ఈ రెనాల్డ్ కైగర్ యొక్క బెస్ట్ ఫీచర్ ఏదైతే ఉందో, అంటే నాకు నచ్చిన ఫీచర్, ఇందులో క్రూజ్ కంట్రోల్ ఇచ్చారు. RXZ టర్బో టాప్ అండ్ మోడల్లో, అదే RXZ నాన్ టర్బోలో కూడా మనకి క్రూజ్ కంట్రోల్ ఉంది. అయితే ఆ క్రూజ్ కంట్రోల్ మీకు రోడ్ మీద ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి అండ్ నెగిటివ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. అండ్ ఆల్సో ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మనము ఈ కార్ని హైవేలో ఇంకా నార్మల్ రోడ్లో క్రూజ్ కంట్రోల్ ఏ విధంగా పనిచేస్తుందో టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఈ రెనాల్డ్ కైగర్లో క్రూజ్ కంట్రోల్ ఏ విధంగా పనిచేస్తుందో చూపిస్తాను. ఈ మధ్య వచ్చే ప్రతి ప్రీమియం కార్లో టాప్ స్పెక్లో క్రూజ్ కంట్రోల్ అనేది బై డిఫాల్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే మీకు లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు క్రూజ్ కంట్రోల్ చాలా హెల్ప్ చేస్తుంది. అంటే తొందరగా మీరు ఫేటిక్ అవ్వకుండా, అంటే అలసిపోకుండా ఈ క్రూజ్ కంట్రోల్ మీకు హెల్ప్ చేస్తుంది. అదే కాకుండా బండి యొక్క మైలేజ్ కూడా మీకు పెరుగుతుంది. ఎందుకంటే థ్రాటిల్ అనేది బై డిఫాల్ట్ ట్యూన్ చేసి ఉంటుంది కాబట్టి క్రూజ్ కంట్రోల్లో. ఈ కైగర్ RXZ మోడల్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. ఈ మై 2022 మోడల్లో మాత్రం ఈ విధంగా ఉంది. దీన్ని ఆన్ చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోతుంది. క్రూజ్ కంట్రోల్ యొక్క కంట్రోల్స్ మళ్ళీ మనకి స్టీరింగ్లో రైట్ వైపు ఉన్నాయి. ఇక్కడ క్రూజ్ కంట్రోల్ క్యాన్సల్ అండ్ ప్లస్ మైనస్ ఇందులో ఉంటుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ముందుకెళ్ళి చూపిస్తాం మీకు ఏ విధంగా పనిచేస్తుందో. మీరు హైవేలో సేఫ్ డ్రైవింగ్ గురించి ఏ స్పీడ్ని ఎక్కువ ఇష్టపడతారో ఆ స్పీడ్ వరకు మనము మాన్యువల్గా వెళ్ళిపోదాము. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ అండ్ ఫిఫ్త్ గేర్. ఇప్పుడు నేను 80 స్పీడ్లో క్రూజ్ కంట్రోల్ ఆన్ చేయాలనుకుంటున్నాను. 80 వరకు మాన్యువల్గా మనం వెళ్దాము. ఒకసారి 80 రీచ్ అవగానే నేను క్రూజ్ కంట్రోల్ ఆన్ చేశాను. ఆన్ చేసి ఇక్కడ స్టీరింగ్లో కంట్రోల్లో ప్లస్ మైనస్ నొక్కుతున్నాను. చూడండి, ఇప్పుడు 77 దగ్గర మనకి క్రూజ్ కంట్రోల్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, బ్రేక్ పైన, క్లచ్ పైన, యాక్సిలరేటర్ పైన కాల్ తీయేసాను. 77లో బండి కంట్రోల్కి వెళ్తుంది. ఇప్పుడు నేను కొంచెం పెంచాలనుకుంటున్నా స్పీడ్ని. ఇక్కడ వీడియో గేమ్లో ఆడినట్టే దీనిలో మనం స్పీడ్ని పెంచవచ్చు. 80 సెట్ చేశాను. బండి ఆటోమేటిక్గా 80లో వెళ్తా ఉంది చూడండి. రైట్, ఇదన్నమాట క్రూజ్ కంట్రోల్ సెట్ చేసే విధానం ఈ యొక్క రెనాల్డ్ కైగర్లో. ఇంకా స్పీడ్ వెళ్ళాలనుకుంటున్నా అప్పుడు ఇక్కడ నుంచే ప్రెస్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ప్రెస్ చేసే కొద్దీ మనకి అక్కడ స్పీడ్ పెరుగుతుంది. రైట్, ఇప్పుడు నేను కాల్ని రెస్టింగ్ పొజిషన్లో పెట్టేశాను. అంటే దీనిపైన కాల్ లేదు, ABC పై నుంచి నేను కాల్ తీయేసాను. 88లో కాన్స్టెంట్గా మీకు ఇంజన్ యొక్క ట్యూనింగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సడన్గా ఏదైనా అడ్డం వచ్చింది అప్పుడు ఏం చేయాలి క్రూజ్ కంట్రోల్ అన్నప్పుడు? అప్పుడు ఏం లేదండి, జస్ట్ మీరు బ్రేక్ ప్రెస్ చేస్తే ఆ యొక్క స్పీడ్ని, అంటే 88 స్పీడ్ని మెమరైజ్ చేసింది. బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ రిలీజ్ చేశాను. ఈ యొక్క ప్లస్ బటన్ నొక్కితే మళ్ళీ 88కి సెట్ అయిపోయింది. 71 to 88 అనేది మళ్ళీ ఆటోమేటిక్గా బండి రేస్ చేస్తుంది. రైట్, సో చూసారు కదా, క్రూజ్ కంట్రోల్ మనకి ఈ విధంగా పనిచేస్తుంది. స్పీడ్ తగ్గించాలనుకోండి, ఇక్కడ నుంచే మైనస్ చేస్తే అక్కడ స్పీడ్ తగ్గిపోతుంది చూడండి. పెంచాలంటే సేమ్ ఇక్కడ ప్రెస్ నొక్కాలి, స్పీడ్ పెరిగిపోతుంది. నేను ABC పైన ఈ విధంగా కాల్ పెట్టలేదు, ఓన్లీ బ్రేక్ వేసినప్పుడు మాత్రమే కాల్ని బ్రేక్ పైన పెట్టి ప్రెస్ చేస్తున్నా. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ మీకు మెమరైజ్ అయిపోతుంది. చూడండి, నేను బ్రేక్ ప్రెస్ చేసా, బ్రేక్ ప్రెస్ చేయగానే క్రూజ్ కంట్రోల్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ స్పీడ్ మెమరైజ్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ ప్రెస్ చేశాను అనుకోండి, ఆ స్పీడ్కి ఇది మెమరైజ్ చేసుకుంది 77కి. ఇందులో క్రూజ్ కంట్రోల్ ఈ విధంగా పనిచేస్తుంది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, క్రూజ్ కంట్రోల్తో బెనిఫిట్స్ చెప్పాను, నెగిటివ్స్ ఏంటి అనేది. మీకు ప్రశాంతమైన స్పీడ్లో అలసిపోయినప్పుడు బాడీ ఏమవుతుందంటే, ABC మీద కాల్ పెట్టినప్పుడే మనం కొంచెం అలర్ట్గా ఉంటాము. ఒకసారి తీసిన తర్వాత మర్చిపోతాం కదా, అలాంటప్పుడు క్రూజ్ కంట్రోల్ కొంచెం ఇబ్బంది. అంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలర్ట్గా ఉండాలి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు. క్రూజ్ కంట్రోల్ డెఫినెట్లీ చాలా మంచి ఆప్షన్, కానీ దాన్ని తగ్గట్టే మనం డ్రౌజీ ఫీల్ అవుతున్నాడు మాత్రం నడిపించకండి కార్ని అస్సలు. కారు పక్కన ఆపే సెట్ అయిన తర్వాతనే మళ్ళీ మీరు ఈ క్రూజ్ కంట్రోల్కి వెళ్ళండి. సో దట్స్ అబౌట్ క్రూజ్ కంట్రోల్. ఇక్కడ నుంచి ఆఫ్ చేయొచ్చు.
ఇక్కడ నుంచి క్రూజ్ కంట్రోల్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో ఈ క్రూజ్ కంట్రోల్ ఎలా అనిపించిందో మీరు కింద కమెంట్లో చెప్పండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బండిలో క్రూజ్ కంట్రోల్ గురించి నాకు కమెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఈ కార్ గురించి చాలా వీడియోస్ చేయబోతున్నా, చూడండి. తప్పకుండా లైక్ మాత్రం చేయండి. It's a ticket talking Mazda for the biggest. That's a comma and a comma and a comma. Gotta get it. I've been comma and a comma and a comma. Gotta get it, get it, get it, get it. Comma and a comma. Gotta get it, get it. And it's a ticket talking Mazda for the biggest. సో ఫ్రెండ్స్, క్రూజ్ కంట్రోల్ దీనిలో ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. నాకైతే చాలా మంచి అనిపించింది. హైవేలో వెళ్తున్నప్పుడు సింపుల్గా క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసి ఒక గేమ్ ఆడుతున్నట్టే మనము రిమోట్తోని స్పీడ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు. బ్రేక్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలంతే. మిగతా అంతా చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అండ్ దీనిలో మనకి క్రూజ్ కంట్రోల్ వెళ్తున్నప్పుడు అంటే 80-85 స్పీడ్ వెళ్తున్నప్పుడు దీని యొక్క మైలేజ్ మనకి 21, 23, 24 దాకా చూపిస్తుంది. అదే ఒకసారి 60 వెళ్తే కూడా మైలేజ్ 25 దాకా చూపిస్తుంది. అంటే లాంగ్ రూట్లో వెళ్తున్నప్పుడు, అంటే లాంగ్ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు దీని యొక్క మైలేజ్ మనకి 21+ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది క్రూజ్ కంట్రోల్ వెళ్ళినప్పుడు. ఎందుకంటే థ్రాటిల్ అనేది మనం రెగ్యులర్గా ప్రెస్ చేయం కదా యాక్సిలరేటర్ని, ఆటోమేటిక్గా అది స్పీడ్ ప్రకారం మేనేజ్ చేస్తుంది కాబట్టి హై రివ్యూస్ అనేది మనకి చేయనీయకుండా కాపాడుతుంది అనమాట. సో దానివల్ల మనకి మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. సో దట్స్ అబౌట్ ద క్రూజ్ కంట్రోల్ ఫీచర్ ఇన్ దిస్ రెనాల్ట్ కైగర్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. మళ్ళీ నెక్స్ట్ బైక్స్ అండ్ కార్ రివ్యూస్ అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో కలుసుకుందాం. జై హింద్. యూట్యూబ్లో కార్ ఎలా ఉంది, కొనొచ్చా లేదా అని చెప్పి మొత్తం నేను స్టడీ చేస్తాను సార్. బైక్ రివ్యూవర్ని, బైక్ అండ్ కార్ రివ్యూస్ అనమాట. నా ఫీల్డ్ మహీంద్రా సార్. మహీంద్రాలో నేను జాబ్ చేస్తాను. ఇది ఇష్టంతో చేస్తాను అనమాట. అంటే మీరు బైక్ కొనాలనుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. ఈ బైక్ కొనొచ్చా లేదా అనేది కంప్లీట్ డీటెయిల్స్. ఈ కార్ మనకి 11.7 lakhs ఉంది సార్. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది అనమాట. కాంపాక్ట్ ఎస్యూవీ మీకు హ్యాచ్ బ్యాక్, సెడాన్, కాంపాక్ట్ ఎస్యూవీ, ఎంపీవీ అని ఉంటాయి మోడల్స్. ఇది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది. అంటే ఈ విధంగా నేను ప్రతి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట కార్ల గురించి. పెట్రోల్ డీజిల్ లేదు, బండ్లో డీజిల్ బంద్ అయిపోయింది.